Welcome guys again back to BTech Backlog channel. I'm explaining in this video what is keywords. Keywords అంటే ఏంటి, కీవర్డ్స్ యొక్క యూజెస్ ఏంటి, కీవర్డ్స్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అలా కీవర్డ్స్ యొక్క ప్రిఫరెన్స్ ఏంటి, అసలు కీవర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తాం, అసలు కీవర్డ్స్ ఎందుకు పనిచేస్తాయి అన్నది చూద్దాం ఈ వీడియోలో. వాట్ ఈస్ కీవర్డ్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? Keywords, also known as reserved words, are a type of predefined tokens in a programming language that have special meaning and purpose. These words are reserved by the language and cannot be used as variable name or any other identifiers. ఇది మనకి రిజర్వ్డ్ వర్డ్స్. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇక్కడ సన్ చూడండి, సన్ అన్నది ఒక రిజర్వ్డ్ వర్డ్. అలాగే మెర్క్యూరస్ అన్నది ఒక రిజర్వ్డ్ వర్డ్, అలాగే వీనస్ అన్నది ఒక రిజర్వ్డ్ వర్డ్, ఎర్త్ అన్నది ఒక రిజర్వ్డ్ వర్డ్, మార్స్ అన్నది కూడా ఒక రిజర్వ్డ్ వర్డ్. అలాగే సేమ్ లైక్ కీవర్డ్స్ అన్నీ కూడా రిజర్వ్డ్. ఇప్పుడు అండ్ అన్నది ఒక కీవర్డ్ అనుకోండి, ఆర్ అన్నది ఒక కీవర్డ్, నాట్ అన్నది ఒక కీవర్డ్, ట్రూ అన్నది కీవర్డ్, ఫాల్స్ అన్నది కీవర్డ్, అలాగా 52 కీవర్డ్స్ ఉంటాయి. అట్లన్నిటినీ రిజర్వ్ చేసాం, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్. ఇక్కడ చెప్పారు కదా ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ టోకెన్స్ అంటే ఏం లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సబ్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ అన్న కూడా అనొచ్చు. ఇప్పుడు చూడండి టోకెన్స్లో ఎన్ని టైప్స్ అంటే చూద్దాం. టోకెన్స్లో సింపుల్గా టీ అని పెట్టుకున్నాను. టోకెన్స్లో 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి కీవర్డ్స్ని కేడబ్ల్యూ అని పెట్టుకున్నాను. తర్వాత ఐడి అని పెట్టుకున్నాను ఐడెంటిఫైర్స్ని. తర్వాత లిటరేట్స్ ఐఎల్ అని పెట్టుకున్నా. తర్వాత డిమిలిమీటర్స్ డిఎం అని పెట్టుకున్నా. ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి ఇంకా ఆపరేటర్స్ ఓపీ. వీటిని టోకెన్స్ అంటారు. వీటిని 5 టైప్స్ని టోకెన్స్ అంటారు. ఇప్పుడు వీటి యొక్క యూజెస్ ఏంటి, కీవర్డ్స్ యొక్క యూజ్ ఫస్ట్ అన్ని చూద్దాం. ఇప్పుడు ఐడియల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి చూద్దాం రెండు. ఇప్పుడు ఐడియల్ ఇంటర్ప్రిటర్ ఓపెన్ చేశాను నేను. ఇక్కడికి వెళ్ళాక ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ కీవర్డ్ ప్రింట్ కీవర్డ్స్ ఒక లిస్ట్ ఎంటర్ చేస్తే చూసారా మనం మొత్తం కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ మనకి డిస్ప్లే అయ్యాయి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ది ఏంటి, ఫాల్స్, తర్వాత నన్, ట్రూ, అండ్, యాజ్, అసెట్, తర్వాత ఈ వెయిట్, బ్రేక్, అలాగా సో మచ్ చాలా ఉన్నాయి దీంట్లో చూసారా. ఫైనల్, నాన్ లోకల్, నాట్, ఆర్, పాస్, రైజ్, అలా ప్రతిదీ ఉంది కదా. క్లాస్ అన్నదా, ఎల్ఫ్, ఎల్స్, ప్రతి ఒక్క కీవర్డ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మనం వచ్చేటికి అండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం ఉన్న వీడియోలో ఫస్ట్ది అండ్ కదా. ఇప్పుడు మనం ఫస్ట్ది అండ్ అన్నది చేస్తాం. అండ్ అన్నది ఇట్ ఈజ్ ఏ లాజికల్ ఆపరేటర్ ఆర్ ఆల్సో సేమ్ యాజ్ లాజికల్ ఆపరేటర్, నాట్ ఆల్సో లాజికల్ ఆపరేటర్. ఇది యూసేజ్ ఇప్పుడు మనం దేంట్లో తెలుసుకుందాం అంటే ఐడియల్ ఇంటర్ప్రిటర్. ఇప్పుడు చూస్తే మనం ఫస్ట్ ఇవ్వాల్సింది x = 4 ప్రింట్ x greater than x greater than 3 అనుకోండి, అండ్ x less than 10 అనుకో. ఇప్పుడు ఏమవుద్ది మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఎందుకంటే అదే కదా బిట్వీన్ ఉంది, ట్రూ. ఇట్ ఈజ్ ఏ అండ్ ఆపరేటర్. ఇది ఏంటంటే మనకి అండ్ ఆపరేటర్ అన్నది ఇట్ ఈజ్ ఏ 2 స్టేట్మెంట్స్ ట్రూ కావాలి. ఇప్పుడు నేను ఎక్స్ అన్నది నేను ఇచ్చాను ఇందాక చూడండి. ఇప్పుడు నేను ఇందాక ఎక్స్ అన్నది ఏమి ఇచ్చాను, x = 5 ఇచ్చాను కదా. ఆ 5 ఏమైంది, ఇప్పుడు x = 4 or 5 అయింది. ఇప్పుడు x greater than 3 అన్న, అండ్ పెట్టాను చూడండి ఇక్కడ.
అన్న కీవర్డ్ పెట్టా, అలాగే ఎక్స్ లెస్ దాన్ 10 కదా, ఇదే కదా ఇన్ బిట్వీన్ ఉంది కదా, దీన్నే కదా మనం అండ్ ఆపరేటర్ అని ఉన్నాం. ఆర్ ఆపరేటర్ కూడా ఏంటి, ఇక్కడ 2 స్టేట్మెంట్ ట్రూ కావాలి, ఇది ట్రూ కావాలా, ఇది ట్రూ కావాలా, అప్పుడే ఇది ట్రూ కావాలా, ఇది ట్రూ కావాలి, అప్పుడే 2 స్టేట్మెంట్స్ రైట్ అయితేనే మనకి అండ్ ఆపరేటర్ అన్నది ట్రూ అని వస్తుంది, లేకపోతే ఇన్ కేస్ ఫాల్స్ అని వస్తుంది. ఫాల్స్. ఆర్ ఆపరేటర్ అంటే సేమ్ 1 స్టేట్మెంట్ ట్రూ అయితే చాలు, 1 స్టేట్మెంట్ ట్రూ అయితే చాలు, ఇంకో స్టేట్మెంట్ దానికి సంబంధం ఉండదు. ఒక స్టేట్మెంట్ ట్రూ అయితే చాలు, అది ఖచ్చితంగా ట్రూ అని వస్తుంది. నాట్ అన్నదే దాని రివర్స్. ఇప్పుడు సేమ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో కూడా సేమ్ బూలియన్ వాల్యూస్ అంటారు, ట్రూ ఆర్ ఫాల్స్. అయ్యే కదా మనం ట్రూ ఆర్ ఫాల్స్ అని బూలియన్ వాల్యూస్ అంటారా. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే క్లాస్ని అలాగే డెఫినేషన్ని, అదే ఫంక్షన్ యొక్క డెఫినేషన్ని, డిఫ్ని, ల్యాండాని, రిటర్న్ని, వైల్ని నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ టుడే గైస్. బై బాయ్.